హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రదర్ అండ్ సిస్టర్ క్రియేటివిటీ. ఈ వీడియోలో మనం నిజాయితీకి ఎంత మంచి బహుమానం దక్కుతుందో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధర్మవరం అనే ఒక ఊరిలో జరిగిన ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరినీ ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకునేలా చేస్తుంది, ఆలోచింపజేస్తుంది. అసలు సిసలైన సంపద అంటే ఏమిటి? డబ్బా, ఆస్తా, మరేదైనానా? ఈ కథకు ఇదే కేంద్రం. కథ వింటుంటే ఈ ప్రశ్నకు సమాధానం మనకే దొరుకుతుంది. చూద్దాం. ఈ కథలో ఇద్దరున్నారు, రామయ్య, సోమయ్య. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే వాళ్ళను మనం డబ్బుతో కొలవడం లేదు, వాళ్ళ గుణంతో కొలుస్తున్నాం. చూడండి, ఒకవైపు రామయ్య, అతని ఆస్తి నిజాయితీ. మరోవైపు సోమయ్య, అతని పేదరికం అదేంటో తెలుసా? దురాశ. సరే, ఇప్పుడు మనం మన కథానాయకుడైన రామయ్య గురించి తెలుసుకుందాం. అసలు ఆయన ఎవరు? ఆయన పరిస్థితి ఏమిటి? రామయ్య చాలా పేద రైతు. ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, అంతే ఆయన ఆస్తి. కానీ ఊళ్ళో మాత్రం ఆయనకి బోలెడంత గౌరవం. ఎందుకంటే ఆయన చాలా నిజాయితీ పరుడు. అయితే ఆ ఏడాది కాలం కలిసి రాలేదు. వర్షాలు లేవు, పొలాలు ఎండిపోయాయి, తినడానికి ఇంట్లో గింజ కూడా లేదు. అన్నిటికైనా బాధాకరమైన విషయం ఏమిటంటే భార్య లక్ష్మికి ఆరోగ్యం బాగా లేదు. మందులు ఇప్పించడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. ఎంత దయనీయమైన పరిస్థితో చూడండి. అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా రామయ్య తన భార్యతో అంటాడు, దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు, మనం కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది అని. చూసారా, ఎన్ని కష్టాలున్నా ఆయన తన నమ్మకాన్ని మాత్రం వదులుకోలేదు. సరిగ్గా ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపు వస్తుంది. రామయ్య నిజాయితీకి ఒక అగ్ని పరీక్ష ఎదురవుతుందన్నమాట. అలా అడవిలో వెళ్తుంటే ఒక పాడుబడిన బావి దగ్గర రామయ్యకు వెండి రంగులో మెరుస్తున్న ఒక సంచి కనిపించింది. తెరిచి చూస్తే లోపల బంగారు నగలున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఆయన కష్టాలన్నీ ఒక్కసారిగా తీరిపోయే సంపద అది. సహజంగానే ఆయన ఆ సంచిని చూడగానే మనసులో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అబ్బా, నా కష్టాలన్నీ ఒక్క క్షణంలో తీరిపోతాయి కదా అని. ఆ ఆశ, ఆ ప్రలోభం ఎంత బలంగా ఉంటుందో మనం ఊహించగలం. కానీ వెంటనే తేరుకున్నాడు. ఛ ఛ, ఇది నా కష్టం కాదు, పాపం ఎవరో పోగొట్టుకున్నారు, దీనిని నేను తీసుకోవడం మహాపాపం అనుకున్నాడు. చూసారా, కష్టాలు తీరతాయన్న ఆశ కన్నా తన నిజాయితీ, తన ధర్మమే గొప్పదని నిలబడ్డాడు. ఇక్కడ రామయ్య ఎదుర్కొన్న సమస్య మనందరికీ ఒక ప్రశ్నను సంధిస్తుంది. కష్టకాలంలో మన అసలు గుణమేమిటో బయటపడుతుంది కదా. మరి ఆ సమయంలో మనల్ని నడిపించేది ఏది? ఇక్కడే కథలోకి మరో వ్యక్తి వస్తాడు. అతని సోమయ్య. ఇతని గుణం రామయ్యకు పూర్తి వ్యతిరేకం. రామయ్య ఆ సంచిని ఊరి పెద్దకు అప్పగిద్దామని వెళ్తుంటే సోమయ్య ఎదురవుతాడు. అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ వింటే వాళ్ళ గుణాలలో ఎంత తేడా ఉందో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. రామయ్య అంటాడు, నేను అలాంటి పని చేయలేను, ఇది పోగొట్టుకొని ఎవరో ఎంత బాధపడుతున్నారో ఏమో అని. దానికి సోమయ్య ఏమన్నాడో తెలుసా? అరే పిచ్చోడా, సగం నాకిచ్చేయి, సగం నువ్వుంచుకో, ఎవ్వరికీ తెలియదులే అని సలహా ఇస్తాడు. చూసారా, ఒకరిది నిజాయితీ, ఇంకొకరిది దురాశ. సోమయ్య మాటలకు రామయ్యకు కోపం వస్తుంది. అప్పుడు ఆయన అన్న ఒక్క మాట, అబద్ధం చెప్పి బ్రతకడం కంటే నిజాయితీగా చావడం మేలు అని. ఈ ఒక్క మాట చాలు రామయ్య వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి. సరే, ఈ గొడవ కాస్త పెద్దదయ్యి గ్రామ పంచాయతీ వరకు వెళ్ళింది. ఇప్పుడు అక్కడ అసలు నిజమేమిటో తేలాలి. అక్కడికి వెళ్ళాక సోమయ్య ఊహించని షాక్ ఇస్తాడు. ఆ సంచి తనదేనని, రామయ్య దానిని దొంగిలించాడని అందరి ముందు ఆరోపిస్తాడు. ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళంతా నిశ్చేష్టులు అయిపోతారు. రామయ్య నిజాయితీ ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇక్కడ. అయితే ఆ ఊరి పెద్ద చాలా తెలివైన ఆయన. నిజాన్ని నిగ్గు తేల్చడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్లో 4 దశలు ఉన్నాయి. మొదట ఆరోపణ విన్నారు, తర్వాత ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో అబద్ధం బయటపడింది, చివరికి నిజం గెలిచింది. అసలు ఏం జరిగింది అంటే, ఊరి పెద్ద ఇద్దరిని అడిగారు, సరే ఆ సంచిలో ఏమున్నాయో చెప్పండి అని. దురాశాపరుడన సోమయ్య అందులో ఏముందో తెలియకపోయినా 10 బంగారు గొలుసులు, 5 జతల కమ్మలు ఉన్నాయని అబద్ధం చెప్పేశాడు. కానీ నిజానికి అందులో ఉన్నవి 5 గొలుసులు, 2 హారాలు మాత్రమే. రామయ్య నిజాయితీపరుడు కాబట్టి అసలు ఆ సంచిని తెరిచే చూడలేదు. అందుకే, అయ్యా, నేనది తెరిచి చూడలేదు, అందులో ఏముందో నాకు తెలియదు అని నిజం చెప్పాడు.
సోమయ్య దురాశే వాడి అబద్ధాన్ని పట్టించేసింది. ఇక కథ చివరి ఘట్టానికి వచ్చింది. నిజాయితీకి ఎంత మంచి ప్రతిఫలం దక్కిందో, అబద్ధానికి ఎలాంటి శిక్ష పడిందో చూద్దాం. చేసిన తప్పుకు సోమయ్యకు జరిమానా విధించారు. ఇక రామయ్య నిజాయితీకి ఆ గ్రామ పెద్ద ఎంతగానో ముచ్చటపడి ఈ విషయాన్ని ఆ ప్రాంతపు ధర్మకర్త దగ్గరికి తీసుకెళ్లారు. ఆ ధర్మకర్త రామయ్య నిజాయితీకి మెచ్చి ఏకంగా 5 ఎకరాల పొలాన్ని బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు ఆయన భార్య లక్ష్మి వైద్య ఖర్చులన్నీ కూడా తామే భరిస్తామని చెప్పారు. చూసారా ఆయన నిజాయితీ ఎంత పెద్ద బహుమతి తెచ్చిపెట్టిందో. అప్పుడు రామయ్య ఆనందంతో అంటాడు, నిజాయితీగా ఉన్న వాళ్ళను దేవుడు ఎప్పుడూ కైవిడడని ఈరోజు మరోసారి రుజువైంది అని. ఆయన మాటల్లోని నమ్మకం, ఆ విశ్వాసం మనకు కథలోని సారాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ కథ మనకు చెప్పేదేంటంటే నిజాయితీ ప్రపంచంలోనే అన్నింటికన్నా విలువైన ఆస్తి. అది కేవలం ఒక మంచి గుణం కాదు, అదే అసలైన సంపద. మరి మనం మొదట అడిగిన ప్రశ్నకు వద్దాం. సంపదకు అసలైన కొలమానమేది? ఈ కథ విన్నాక మనందరికీ ఒక సమాధానం దొరికే ఉంటుంది. ఈ కథ ద్వారా మనం 3 విషయాలు తెలుసుకున్నాం. 1, ధర్మం వైపు నిలబడడం. 2వది, మన అనుకున్న వాళ్ళే మనల్ని ఎలా మోసం చేస్తారో తెలుసుకోవడం. 3వది, సమస్యలను ఎలా తెలివిగా పరిష్కరించాలో తెలుసుకోవటం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఏదైనా కంటెంట్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.